యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నారంటే, దేవుని నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలకడానికి దేవుడు తన కొరకు బిడ్డలను ఏర్పరచుకుంటారు. దేవుని యొక్క నమ్మకమైన సాక్ష్యాన్ని ప్రకటించడానికి నమ్మకస్తులైనటువంటి బిడ్డలను ఏర్పరచుకుంటారు. అందులో మనం ఉందాం. దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిద్దాం. ఈ లోకం అంతం కాబోతుంది. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, యాజకత్వాన్ని తీసుకున్నప్పుడు, అంటే దేవుని యొక్క నమ్మకమైన సాక్ష్యాన్ని ఈ లోకంలో ప్రకటించడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ నిర్ణయం తీసుకున్నారంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో ఇలా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకి పరలోకము నుండి దిగి వచ్చి తిని అని సెలవిచ్చారు. పరలోకం నుండి కన్య మరియ గర్భం ద్వారా ఈ భూమి మీదకి దేవుడు వచ్చారు. వచ్చి దేవుడు ఏ పని నిమిత్తము వచ్చారో దానిని నెరవేర్చారు. మనుషులకు ఈ లోకానికి ఇష్టమైన రీతిగా దేవుడు జీవించలేదు. ఆ మాట కూడా మనం పలకకూడదు. దేవుని యొక్క పరిశుద్ధమైన చిత్తాన్ని నెరవేర్చారు. మనం కూడా పరలోకం నుండి వచ్చిన వారమే. మట్టితో చేయబడినప్పటికీ మనలో ఉన్నది దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క స్వరూపంలో మనం చేయబడ్డాం. మనము పరలోక సంబంధులము, ఈ లోకంలో మనం యాత్రికులము. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుద్దాం. మన ఇష్టం చేయకుండా మన ఇష్టాన్ని పక్కన పెడదాం. మన ఇష్టం చేయడం చాలా ఈజీ అయినప్పటికీ కష్టమైనటువంటి మరి ఇరుకు మార్గము దేవుని యొక్క సువార్తను ప్రకటించడం అనేది. మరి ప్రకటన గ్రంథంలో యోహాను గారు మరి తను దేవునిని బట్టి అనుభవించినటువంటి కొన్ని అనుభూతులు, అవి పరిమళ సువాసన వెదజల్లేటువంటివి కాదు, ఎంతో కష్టతరమైనటువంటివి. కాలుతున్నటువంటి మరి ఆ నూనెలో, మసులుతున్న నూనెలో యోహాను గారిని వేసినప్పుడు అతను వెంట్రుక కూడా కాలలేదు, చర్మము కాలలేదు, వస్త్రాలు కూడా కాలలేదు. అయినప్పటికీ దేవుని నామాన్ని విడిచిపెట్టలేదు. నూనెలో వేస్తారని తెలిసిన దేవుని యొక్క సువార్తను, మరి నమ్మకమైన సాక్ష్యాన్ని, దేవుని యొక్క సాక్ష్యాన్ని వెదజల్లారు. పద్మాసు ద్వీపము ఏ మనుషుడు సంచరించినటువంటి ఆహారం లేనటువంటి స్థలములో అతనిని త్రోసివేసిన అటువంటి పరిస్థితులు కూడా దేవుని విడిచిపెట్టలేదు, నమ్మకంగా ఉన్నారు. ఈ లోకానికి మనం తక్కువగా, అసహ్యంగా, మరి నీచంగా మనం కనిపించినప్పటికీ దేవుని యొక్క సత్య సాక్ష్యాన్ని మనం ప్రకటించినప్పుడు పరలోక రాజ్యములో ఎంతో ఘనం మనం పొందుకోగలుగుతాం. నిత్య రాజ్య వారసులుగా అనేకుల్ని మనం తీసుకెళ్ళగలుగుతాం. నరకాగ్ని నుండి అనేకుల్ని తప్పించగలుగుతాం. మనము కూడా తప్పింపబడతాం. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, నిత్యమైనటువంటి ఈ గొప్ప సువార్తను ప్రకటించేటువంటి సాక్షులుగా ఎందరినైతే మీరు ఎన్నుకున్నారు ప్రభువా, అటువంటి బిడ్డలందరినీ ఈ రోజు నుంచి మీరు లేవనెత్తండి ప్రభువా. ఏ చిన్న పాపంలో కూడా వారి పడిపోకుండా కాపాడమని యేసయ్య నామమున వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్.